జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలను పాటించాలో, అష్టాదశ పురాణాల పరంగా దశపాపహర దశమి రోజు గృహంలో పూజా మందిరంలో ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా దశపాపహర దశమి అంటే 10 రకాలైన పాపాలు తొలగింపజేసుకోవటానికి గంగానదిలో స్నానాన్ని ఆచరించే రోజు అని అర్థం. అయితే గంగానదిలో స్నానం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీరు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా గంగాజలం కలుపుకుంటూ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే మమ కాయక వాచిక మానసిక ఇత్యాది దశవిధ పాపక్షయార్థం గంగా స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. అంటే అనేక రకాలైన పాపాలు పోగొట్టుకోవటానికి నేను గంగా స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని స్నానం చేశాక పూజా మందిరంలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసుకొని ఒక రాగి చెంబులో జలం పోసి ఆ జలంలోకి గంగాదేవిని ఆవాహన చేయాలి. గంగాదేవిని ఆవాహన చేయాలంటే పురాణాల్లో చెప్పినటువంటి నామాలు చదవాలి. ఆ నామాలు ఏంటంటే ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః అని ఈ నామాలు చదువుకుంటూ రాగి చెంబులో ఉన్న జలం మీద చేతిని ఉంచితే గంగానది ఆ నీళ్లలోకి ఆవాహన అవుతుంది. ఆ తర్వాత ఆ నీళ్లలో పుష్పాలు అక్షింతలు వేస్తూ ఓం గంగాదేవి అయి నమో నమః అని స్మరించుకోండి. అలా పూజ చేసిన తర్వాత గంగాదేవి అనుగ్రహం కోసం అర్ఘ్యం విడిచిపెట్టాలి. దశపాపహర దశమి రోజు ఇంట్లో ఆవాహన చేసిన జలంలో ఉన్న గంగాదేవి ప్రీతి కోసం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. నారద పురాణం ఏం చెప్తుందంటే నమస్తే గంగేదేవి నమస్తే విశ్వరూపిణి పుణ్యే ప్రథమ గంగే చ మహాదేవ్యై నమో నమః దశాశ్వమేధ అవభృత స్నాన పుణ్యఫలప్రదే అర్ఘ్యం గృహాణమే దేవి గంగా త్రైలోక్య పావని. ఇది నారద పురాణంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ రాగి పాత్రలో ఉన్న జలంలోకి ఆవాహన చేసిన గంగాదేవికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఈ శ్లోకంలో ఉన్న పరమార్థం ఏంటంటే దశాశ్వమేధ అవభృత స్నాన పుణ్య ఫలప్రదే. ఇది చాలా అద్భుతమైన వాక్యం. అంటే ఎవరైనా అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత అవభృత స్నానం అని చేస్తారు, చాలా శక్తివంతమైంది. ఆ అవభృత స్నానం చేస్తే ఎంత అద్భుత ఫలితం వస్తుందో అంత అద్భుత ఫలితం రావటం కోసం నేను అర్ఘ్యం విడిచిపెడుతున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత ఏం చేయాలంటే 10 సంఖ్యకు ప్రాధాన్యత ఉంది కాబట్టి 10 వస్తువులు ఎవరికైనా దానం ఇవ్వాలి. అవేంటంటే దీపాలు, పండ్లు, తాంబూలాలు, ధాన్యము, వస్త్రాలు, నువ్వులు, బెల్లము, నెయ్యి, వెండి, నీటి పాత్ర. వీటిని దానం ఇస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ 10 వస్తువులు దానం ఇవ్వలేకపోయినా వీటిలో వీలైనవి దానం ఇచ్చినా కూడా దశపాపహర దశమి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చని నారద పురాణంలో స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన నిర్జల ఏకాదశి, భీమసేన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అలాగే దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగిన పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నది, శైల, దేవాలయ, బిల, వృక్ష, విమాన, హరి, హర, శక్తి 3 ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇది కైలాసోపిచ వైకుంఠం ఆది శ్రీపుర మందిరం. ఈ కాంచీపురమే కైలాసం అని చెప్పబడుతుంది, వైకుంఠము అని చెప్పబడుతుంది, ఆది శ్రీపురం అని చెప్పబడుతుంది. ఆది శ్రీపురము అంటే మణిద్వీపము లేదా శ్రీమన్నగరము అని చెప్పబడుతున్నది. ఆ స్వరూపం ఇది. కనుక భూమి యందు మణిద్వీపం చూడాలంటే కాంచీక్షేత్రాన్ని ఆశ్రయిస్తే చాలు, ఇంకేం కావాలి ఇక్కడ. అందు భూమము తత్రైవ లక్ష్యంతే నాణ్యక్షేత్రే కదాచన. ఈ 3 కలిసి కనబడుతున్న క్షేత్రం కాంచీపురం మాత్రమే, ఇంకెక్కడా లేదు అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇలాంటి దివ్యక్షేత్రంలో ఎంతమంది మహాత్ములు తిరుగుతూ ఉంటారంటే మోక్షకాంక్ష కలిగినటువంటి సిద్ధులు, ఋషులు, అమరులు ఈ కాంచీక్షేత్రంలో ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉంటారు. అంటే మన మామూలు కంటికి కనబడిన తేజస రూపాలతో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మోక్షనగరి. మొత్తం 8 మోక్ష పట్టణాలు చెప్పుకున్నాం. దక్షిణాపథంలో ఒకే ఒక్క మోక్ష పట్టణం కాంచీపురం మనం చెప్పుకున్న దాంట్లో. ఇది
అఖండ కాంచీ మండలం యొక్క వైభవం. ఇక్కడ ఒక అద్భుతమైన నది కొంత దూరంలో ప్రవహిస్తూ ఉన్నది. దీన్ని ప్రస్తుతం పాలేరు అని వ్యవహరిస్తారు. పాలు ఏరు పాలేరు. పాలేరు అంటే పాల నది. ఏరుకి నదికి తెలిసి మన సంస్కృతంలో నది, తెలుగులో ఏరు అంటాం. పాలేరు, పాలేరు నది. దీని గురించి చాలా అద్భుతమైన ప్రభావవంతమైన విషయం కనబడుతుంది. దీనికే క్షీరోష్ణి లేదా పయోష్ణి అనే పేర్లు మనకి పురాణాల్లో కనబడుతున్నాయి. ఈ క్షీర నది ఇది ఎలా తయారైందో ఇక్కడ వివరించారు. ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఓడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మగారు ఏమనుకున్నారంటే నేనే సృష్టికర్తని అనుకున్నట్టు ఆయన. కానీ శివపుత్రుడైన సుబ్రహ్మణ్యుడు ఆయన అహంకారాన్ని మొట్టికాయ పెట్టి ఒకసారి చెరసాల్లో బంధించాడు. బంధించిన తర్వాత అన్నాడు బ్రహ్మగారు, నన్ను నువ్వు బంధించావు, ఈ సృష్టి ఆగిపోతుందేమో అన్నాడు. ఆ మాత్రం సృష్టి నా బంటు చేస్తాడులే అన్నట్టు. ఎందుకంటే నువ్వు చతుర్ముఖ బ్రహ్మవైతే నువ్వు షణ్ముఖ బ్రహ్మనని చెప్పాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు నమస్కారం చేశారు. ఎందుకంటే శివపార్వతుల తర్వాత వచ్చాడు ఈ పిల్లాడు కనుక పిల్లాడే అనుకున్నాడు బ్రహ్మగారు. అక్కడ పొరపాటు పడ్డాడు. అందుకు బ్రహ్మగారికి బుద్ధి చెప్తున్నాడు, శివపార్వతుల తర్వాత వచ్చాడని చిన్నవాడిని అనుకోకు, శివపార్వతులు నీకంటే గొప్పవారు కదా, వారిద్దరూ కలిపిన స్వరూపం నేను, అది చెప్పాడు ఇక్కడ. అందుకే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మాది దేవతలకు కూడా పూజ్యుడు. ఆ విషయం బ్రహ్మగారు తెలుసుకోలేపారు. అందుకే సుబ్రహ్మణ్యుడు తన బంటు చేత చేసిన సృష్టి బ్రహ్మ చేసిన సృష్టి కంటే గొప్పగా ఉంది. అప్పుడు అహంకారం అణగింది. అప్పుడు శివుడు వచ్చి విడిచిపెట్టే అన్నాడు. తండ్రి చెప్పిన మాటను పాటిస్తూ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుని విడిపించాడు. అంటే అహంకారానికి శిక్ష వేసాడే తప్ప మరేం కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నువ్వు నాకు గురువువి అని భావించాడు ఇక్కడ. కనుక మన గురు పరంపరలో ఒక గురువు ఇవాళ వచ్చాడు. కామాక్షి అయిన తర్వాత గురువు చెప్పడం కాదు, ఏ రోజు కారోజు ఇద్దరూ కలిసి వస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మన సమస్త విజ్ఞానానికి ఆది గురువు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని మీరు శివుడు అంటే దక్షిణామూర్తి, ఆ పరమేశ్వరుని విష్ణువు అంటే హయగ్రీవ స్వామి, ఆ పరమేశ్వరుని మీరు అమ్మవారు అనుకుంటే శారదాదేవి. అంతే కదండి. ఇక్కడ ఎలాగైనా ఒకే పరమేశ్వరుడు, ఆయన మన గురువు. ఆ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్య రూపంతో మళ్ళీ గురువు అయ్యాడు. అందుకే ఆయన పేరు గురువు. సుబ్రహ్మణ్యుడి పేరు గురువు. గురుగుహ అని పేరు ఆయనకి. శ్రీ గురుగుహ తారయాసు మాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసు మాం అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు. కనుక గురుస్వరూపం. ఎవడికయ్యా గురువు అంటే బ్రహ్మ గురువు అయ్యాడండి ఇక్కడ. యయేకో మునీనాం హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశంచకార. గొప్పగా చెప్తోంది ఇక్కడ శాస్త్రం. సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడికి మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు గురువు ఉన్నత స్థానంలో ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలని చూశాడు సుబ్రహ్మణ్యుడు ఉపదేశించాలంటే. బ్రహ్మగారు కింద కూర్చున్నారు, ఈయన ఎక్కడ కూర్చోవాలని చూశాడు. వెంటనే శివుడు అక్కడున్న ఒక రాయి మీద కూర్చుని కైలాసంలో సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇక్కడ కూర్చుని చెప్పు అని. అప్పుడు ఒళ్ళో కూర్చుని బ్రహ్మగారిని దగ్గరికి పిలిచి ఆయన చెవులో ఓంకారం యొక్క రహస్యం చెప్పాడు. ఓంకార రహస్యం, ఓంకారంలో ఒక పైమెట్టిదైన ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం సుబ్రహ్మణ్యుడు మాత్రమే ఉపదేశించాడు. దానితో ఓంకారానికి కొంతమేరకు అర్థం తెలిసిన బ్రహ్మగారికి ఓంకారం యొక్క అసలు అర్థం తెలిసి ఆ వేదాంత విద్య సంపూర్ణంగా భాషించింది. అప్పుడు బ్రహ్మగారికి జ్ఞానం లభించి వస్తూ అనుకున్నాడు, సుబ్రహ్మణ్యుడు పిల్లాడే, ఇంత తెలివితేటలానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఆలోచించారు. ఎక్కడి నుంచి ఏం చేయండి, శివశక్తులు ఏకరూపం చెప్తూనే ఉన్నారు. కానీ బ్రహ్మగారికి ఎంత కాదన్నా ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచించాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. బుద్భుతప్రాయమైనటువంటి ఈ మానవ జీవితం అనుక్షణం కూడా సుసంపన్నంగా కొనసాగాలి అన్నా ప్రాచీన కాలం నుంచి వస్తున్న సనాతన ధర్మాల్ని, సంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం మెండుగా ఉంటుందని మన ఋషులు మన జీవన శైలిలో దాగినటువంటి సంస్కారవంతమైన ప్రభావాన్ని తెలియజేశారు. మొట్టమొదటిసారిగా నిద్ర నుంచి లేచిన వెంటనే ఉత్తర దిశగా 4 అడుగులు వేసి నమస్కారం చేసి తదుపరి దంతధావనం అనేటువంటిది
తూర్పు వైపుకు తిరిగి మాత్రం చేయకూడదు. తూర్పు దిశలోనే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు ఉదయించుతాడు. అందుచేత తూర్పు తిరిగి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దంతధావన చేయకూడదు. ఒకచోట ఉత్తరం వైపు కూర్చొని చక్కగా దంతధావనం చేసి తదుపరి ముఖాన్ని శుభ్రపరచుకొని మీ యొక్క కార్యక్రమాలకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని నిర్ణయం చేసుకోవాలి. స్నానానంతరం ప్రతినిత్యం కూడాను నుదుట విభూతి ధారణ, కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా కాసేపైనా సరే నిత్యం దైవ ఆరాధన చేసేటువంటి ఈ మానవ జీవితానికి అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యాచపి భార్యయా. 1000 హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు. ఎక్కించి పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకీ దిగి అందరూ కలిసి 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్ళారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి 8 వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడుగా కనపడలేదు. పరంబ్రహ్మ, పరంతత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ, పరంజ్ఞానం, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాన్ని కట్టుకుని వనమాలతోటి కౌస్తుభమణితోటి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కైయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడు మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ, నూనె తాగుతున్నాడు, ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి
ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు, జుత్తులేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:50 తిథి దశమి సాయంకాలం 6:14 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2 గంటల వరకు. వర్జం రాత్రి 8:11 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 7:03 నుంచి 8:47 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠా దివసం. అలాగనే దశాశ్వమేధ ఘట్టంలో 10 రోజులు స్నానం జ్యేష్ఠమాస ప్రారంభం నుంచి ఈ రోజు వరకు చేసి దాన్ని పూర్తి చేస్తారన్నమాట. మనం కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో ఈ 10 రోజులు స్నానం చేయడం ద్వారాను అలాగనే పూజ చేయడం ద్వారాను గంగాదేవికి దశాశ్వమేధేశ్వరుని దర్శించుకోవడం ద్వారాను మనకు 10 రకాల పాపాలు పోతాయి. నేటి ఆణిముత్యాలు. నీ అనుభవమే నీకు నిజమైన గురువు. ఇప్పటితో వీడు చేసిన 100 తప్పులు పూర్తి అయిపోయాయి. అందుకే ఇంతవరకు సహనంతో ఉన్నాను. 100 తప్పులు ఎంచుకుంటున్నా, నేను ఓర్పుతో ఉన్నాను అని అంటున్నాను. భీమా ఇక్కడ ఒక్క వక్కలున్నా చూడండి, వక్కలున్నా. భీమా నిశ్శబ్దం అని అందరూ తట్టేసుకున్నారు పాపం. ఇక ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగానే వీడిని వధిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అంతే. సుదర్శన చక్రం గిరిను తిరుగుతూ వెళ్ళి శిశుపాలుడి శిరస్సును ఖండించింది. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరే కృష్ణ. అప్పుడు అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుడి శరీరం నుండి సూర్య తేజస్సు వంటి తేజస్సు బయటకు వచ్చింది. తతః కమలపత్రాక్షం కృష్ణం లోక నమస్కృతం వవందే తత్ తదా తేజః వివేశ నరాధిప. అది సరాసరి జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించింది. అందరూ చూస్తుండగానే ఆయనలో కలిసిపోయింది. అలా ఆ తేజస్సు కృష్ణుడిలో కలిసిపోవటాన్ని చూసి అక్కడి రాజులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు మేఘాలు లేకుండానే వర్షం కురిసింది.
పిడుగులు పడ్డాయి. భూమి అంతా కంపించింది. కొందరు రాజులు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా శ్రీకృష్ణుని చూస్తూ నిలబడిపోయారు. మరికొందరు గట్టిగా చప్పట్లు కొడుతూ చూస్తున్నారు. కొందరు కోపంతో పళ్లతో పెదవులను కొరుక్కుంటున్నారు రక్తం వచ్చేటట్టుగా. కొంతమంది రాజులు చాటుగా శ్రీకృష్ణుని స్తుతించారు. కొంతమంది కోపావేశాలను లోనయ్యారు. మరికొంతమంది ఎవరినీ సమర్థించుకోకుండా తటస్థగా కొంతమంది వెళ్ళి మెల్లగా వెనక కూర్చున్నారు. మహర్షులు, బ్రాహ్మణులు, రాజులు అందరూ శ్రీకృష్ణుని పరాక్రమాన్ని చూసి ఎంతగానో సంతోషించారు. శ్రీకృష్ణుని స్తుతిస్తూ శరణు కోరారు. అందరూ కూడా ధర్మరాజు తమ్ముళ్లను పిలిచి, వీరుడైన ఈ శిశుపాలుడికి త్వరగా అంతిమ సంస్కారాన్ని చేయండి అని అన్నాడు. వెంటనే వారు అన్నగారి ఆజ్ఞను పాటించారు. తర్వాత ధర్మరాజు రాజులందరి సమక్షంలోనూ శిశుపాలుడి కుమారుణ్ణి చేదీ రాజ్యానికి రాజును చేశాడు. అక్కడే పట్టాభిషేకం చేశాడు. తర్వాత రాజసూయ యాగం ముగింపుకు వస్తుంది, అవుతున్నది. ఆ యజ్ఞం జరుగుతున్నది, ముగింపుకు వచ్చింది. ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది, పాండవులకు ఆనందం కలిగింది. అలా ఆ రాజసూయ యాగం విఘ్నాలు లేకుండా కృష్ణుడి అండతో రక్షించబడింది. యజ్ఞానికి మాత్రం విఘ్నం కాలేదు. అంత బాగా జరిగిపోయింది. కృష్ణుడి వల్ల పూర్తి అయ్యింది. శ్రీకృష్ణుడు బుద్ధి బలంతో చక్కగా ముగిసింది. ఆ ఉత్తమ యజ్ఞాన్ని రాజులందరూ దర్శించారు. ఆ యజ్ఞ మంటపంలో ఎన్నో బంగారు తోరణాలను కట్టారు. బంగారు తాళవాద్యాలు అక్కడున్నాయి. ఎన్నో బంగారు శయ్యలు, ఆసనాలు, పాత్రలు, గంటాలు, గంగాళాలు, చెంబులు ఉన్నాయి. అన్ని వస్తువులు బంగారమయమై ఉంది. అందరిలోనూ బంగారే ఉంది. అందుకని దాని మీద ఎవరికి అది ఇత్తడి పాత్రలాగా అయిపోయింది అందరూ. ఆ యజ్ఞంలో రకరకాల భోజనాల పదార్థాలు ఉన్నాయి. రుచికరమైన భక్ష్యాలు ఉన్నాయి, మధురమైన పానీయాలు ఉన్నాయి. వాటిని రాజులు విప్రులకు అందించారు. అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది. 1,00,000 మంది విప్రులు భోజనం చేసిన తరువాత ఒక శంఖం మ్రోగేది. 1,00,000కి ఒక పర్యం ఒక శంఖం మోగేది. 1,00,000 మంది అయింది అని అది ఎల్లప్పుడూ మ్రోగుతూనే ఉంది. అంటే లక్ష అవుతూనే ఉన్నారు. ఇలా అన్నప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఎంతో సంతోషించారు. విప్రులందరూ ఎంతో ఆనందించారు. ఆ యజ్ఞవాటిక ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. దాన్ని చూసి రాజులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ అన్నదానం, ఆ స్వర్ణదానం మహత్తరమైనటువంటిది రాజసూయ యజ్ఞం. ఆ రాజసూయ యజ్ఞం అంటూ ఉండగానే అందరూ ఇక జన్మలో మర్చిపోలేరు. అటువంటి యజ్ఞం ఎక్కడ చేయలేదు. ఆ రాజసూయ యజ్ఞంలో ఋత్వికులు, యాజకులు యథావిధిగా సరైన సమయంలో హోమాలన్నీ చేయించారు. హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ యాగంలో వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన 16 మంది ఋత్వికులు ఉన్నారు. వాళ్ళంతా ఈ గలాటకే రాలేదు. వాళ్ళు బిజీగా ఉండిపోయారు. వారు తమ తమ విధులను చక్కగా నిర్వహించారు. ఎవ్వరూ పట్టించుకోనే లేదు శిశుపాలుడు సంగతి. శిశుపాలుడు చూడండి, వాడి అదృష్టం ఆ జ్యోతి వచ్చి కలిసిపోయింది స్వామి కృష్ణుడిలో. ఆ జ్యోతి వచ్చి నమస్కారం చేసింది. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఇంతగా తిట్టాడు, ఇంతగా విరోధి, ఏంటిది? వరం కదా, 100 తిట్లు వరకు ఊరికే ఉంటానని వరం కదా. అదిగాక భక్తుడు, సద్భక్తుడు, పూర్వజన్మంలో సద్భక్తుడు. అది చాలా పెద్ద కథ ఉంది, తర్వాత చెప్తాను మీకు ఎందుకు అయింది శిశుపాలుడిదని. చక్కగా నిర్వహించారు అందరూ కూడా. అక్కడ షడంగాలు చదివిన వారే ఉన్నారు. అంతా కూడా వేదవేత్తలే ఉన్నారు, నియమవంతులే ఉన్నారు, ఉపాధ్యాయులే ఉన్నారు. వారిలో ఒక్క పాపి కానీ, క్షమలేని అసమర్థుడైనటువంటి ద్విజుడు కానీ లేడు. చేతగాని బ్రాహ్మడు ఎవరూ లేరు. అందరూ విద్యావంతులు, బలవంతులు, బుద్ధివంతులు. అక్కడ లోభి లేడు, దరిద్రుడు లేడు, ఆకలితో బాధపడేవాడు లేడు, దుఃఖించేవాడు లేడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం సహదేవుడు ఎల్లప్పుడూ అందరికీ భోజనాలు పెట్టించాడు. అందరికీ కడుపు నింపి ఆనందింపగలిగించాడు సహదేవుడు. యజ్ఞాన్ని చేయటంలో నైపుణ్యం గల యాజకులు శాస్త్రవిధి ప్రకారం అన్ని పనులు నిత్యం చేశారు. విప్రులు విరామ సమయాల్లో చక్కని కథలను కూడా చెప్పారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, దివ్య మానవులు, విద్యాధరులు వీరందరితోనూ కలిసి
ధర్మరాజు యొక్క రాజసూయ యాగం చక్కగా జరిగింది. గంధర్వ గణాలు, అప్సరసలు, దేవముని గణాలు, యక్షులు, కిన్నర కింపురుష గణాలు చక్కని గీతాలను పాడారు. వారితో ఆ యాగశాల మరో దేవలోకంలాగా భాషించింది. నారదుడు, తుంబురుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, ఇంకా సంగీత విద్వాంసులు యజ్ఞకర్మల చివర్లోనూ విరామ సమయంలోనూ చక్కగా పాడి అందరి మనస్సును ఆనందం కలిగించారు. అంతేకాకుండా విరామ సమయంలో పౌరాణికులు ఇతిహాసాలను, పురాణాలను, చక్కని కథలను చెప్పారు. అంటే అక్కడక్కడ గుంపులు, ఒకరి తర్వాత ఒకరిది కాదు, ఎవరు దేనికైనా వెళ్ళచ్చు. దేనికైనా వెళ్ళి ఒకరు కథకు వెళ్ళి కూర్చోవచ్చు, ఒకరికి నాట్యానికి వెళ్ళి చూసుకోవచ్చు, ఇంకొకరు పాటకు వెళ్ళి పాటలు పాడుతుంటే అక్కడ వెళ్ళొచ్చు. తుమ్మురాదంతా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా గంధర్వులంతా వచ్చారు కదా, ఆ పాటలైనా వినొచ్చు. మంచి ఒక నృత్యం అది కూడా వినొచ్చు. ఈ మధ్యలో అక్కడ భీముడు ఒక అంగడి పెట్టుకున్నాడు, విచిత్రమైనటువంటి జ్యూసు, అందరు రాండి అని అది జ్యూస్ తాగిస్తున్నాడు. ఆ జ్యూస్ తాగిన వాళ్ళు కొంతమంది పడిపోతున్నారు అక్కడే. ఆ జ్యూసో ఇంకేదో తెలియదు, విచిత్రంగా ఉంది. అందరూ వెళ్ళి తాగుతున్నారు, తింటున్నారు. చిత్రమైనటువంటి భక్షభోజ్యాలు ఇస్తూనే ఉన్నాడు. తాను ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు రుచి చూడటం, ఇవ్వటం, ఒకటోటి వేసుకోవటం, ఇవ్వటం, ఒక నోట వేసుకోవటం, ఇంకొకటి వాళ్ళకి ఇవ్వటం, ఒక తెట్ట తాను తినటం, ఇంకొక తెట్ట ఇవ్వటం, ఒక గ్లాస్ తాగటం, ఇంకొక గ్లాస్ ఇవ్వటం. అంటే ఎందుకంటే ముందుగా బాగుందో లేదో నేను చూసి ఇస్తాను మీకు అని. అట్లా బార్లు నిలబడ్డారు. చూడండి, రుచి చూచిస్తున్నాడు భీముడు అంటే భీముడు, అదే అట్లా ఉండాలి అని. ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలోనూ ఒక తట్ట వాళ్ళకు ఒక తట్ట, ఆయనకు ఒక తట్ట వాళ్ళకు ఒక అదేముందో లోపల అగ్ని ఉంది ఏమో తెలియదు. ఒక గ్లాసు నీళ్ళు వాళ్ళకు, ఒక గ్లాసు నీళ్ళు ఈయనకు, ఒక బాటలు ఆయనకి, ఒక బాటలు ఈయనకి. చిత్రంగా లైను దానికి కూడా ఆ అడుగు వంట చేసి పెడుతూనే ఉన్నారు. అంటే ఇది వంట కాదు, ఇది తినుసులు వేరే. భోజనం అయిన తర్వాత తింటారే అవి. భోజనం అయిన తర్వాత చాలామంది తీపి తింటారు, చాలామంది ఏదో తాగుతారు, అంటే చెడ్డది కాదు, జ్యూస్ అదంతా తాగుతారు. ఆ విధంగా ఇది ఈ పానీయాలు, రాజులు కదా, ఇష్టం కదా, పానీయాలు తాగింది. అట్లా సభలుగా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని వందల సభలు జరుగుతున్నాయి. ఆ యాగంలో బేరీలు, మురుజాలు, గోముఖాలు, కొమ్ములు, వేణువులు, శంఖాలు, అంటే ఇవన్నీ వాద్యాలండి, ఇవన్నీ ఏదో తిండి అనుకోవకండి. జంతికలు, అప్పడాలు, అత్తరసాలు అన్నట్టుగా అవనుకోవకండి. కొమ్ములు, వేణువులు, శంఖాలు మొదలైనటువంటి వాద్యాలు చక్కగా వాయించారు. ఆ యాగానికి లోకంలో ఉన్న విప్రులందరూ వచ్చారు. వైశ్యులు వచ్చారు, మ్లేచ్చులు వచ్చారు, అంటే తెల్లోళ్ళు. ఇలా అందరూ నానా దేశాల వారు అందరూ వచ్చారు. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడితో సహా కౌరవులు, వృష్టి వంశీయులు, అన్ని వైపులా ఉన్న పాంచాలురు అందరూ వచ్చారు. ఆ యజ్ఞంలో దాసుల్లాగా తమకు తగిన పనులను వారే స్వయంగా చేశారు. అందరూ వాలంటీర్స్ వాళ్ళే. మరి అంత పెద్ద సభకు వేరే వాలంటీర్స్ ఎక్కడ తెస్తారు? రాజులే వాలంటీర్స్ అందరూ. వాళ్ళే వడ్డించుకోవటం, వాళ్ళే తెచ్చుకోవటం, అన్నీ వాళ్ళే చేశారు. అది అత్యద్భుతమైనటువంటి సభ అని చెప్పచ్చు. వాలంటీర్స్ మనం వేరే తెచ్చుకుంటాం, అట్లా కాదు, ప్రతి ఒక్కరూ వాలంటీర్స్ అయిపోయి. నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను, ఆ విధంగా వాలంటీర్స్. నేను కూర్చుంటా, నువ్వు నాకు వడ్డించు, నేను తింటా. ఆ విధంగా ఎంత బాగుంటుందో చూడండి, ఎంత సహకారం ఉంటుందో చూడండి, ఎంత బాగుంటుందో. అంత అద్భుతంగా ధర్మరాజు యొక్క యాగం సాగింది. అది పూర్వం సోముడు చేసిన యజ్ఞంలాగా వైభవంగా జరిగింది. సోముడు ఒకపారి చేశాడు, తర్వాత ఇది రెండోది. ధర్మరాజు వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, బంగారు పాత్రలు, భూషణాలను ఏ వేళలో అయినా ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఇస్తూనే ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు రావటం, వాడికి దక్షిణలు పెట్టి ఇప్పిస్తూనే ఉన్నారు, తీసుకొని పోతూనే ఉన్నారు. పెద్ద సభ. ఏ సమయంలో అయినా ఇస్తూనే ఉన్నాడు. రాత్రి పగలు యజ్ఞం, అది నిద్ర లేదు ఆ యజ్ఞానికి, విశ్రాంతే లేదు. ధర్మరాజు రాజులిచ్చిన రత్నాలను, ధనరాశులను తాను పుచ్చుకున్న వెంటనే వాటిని
విప్రులకు దానం చేశాడు. అది ఒక్కటి కూడా పెట్టుకోలేదు. అంతేకాకుండా విప్రులకు 1000 కోట్ల కానుకలను కూడా ఇచ్చాడు. ధర్మరాజులాగా ఇంత వైభవంగా మరొక రాజు యజ్ఞాన్ని చేయలేడు. ఏ రాజుకు సాధ్యం కాదు. ధర్మరాజు అన్ని విధాలుగాను అన్ని వేళల యాజకులకు సంతోషింపజేశారు. వ్యాసుడు, ధౌమ్యుడు, నారదుడు, సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, యాజ్ఞవల్క్యుడు, కంఠుడు, కలాపుడు, మహోజసుడు ఇలా ఎంతోమంది విప్రులను ధర్మరాజు పూజించి ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, మీ ప్రభావం వల్ల ఈ రాజసూయ యాగం పూర్తయింది, జయప్రదంగా జరిగింది. శ్రీకృష్ణుడి ప్రభావం వల్ల నా కోరిక తీరింది అన్నాడు. తర్వాత యజ్ఞ సమాప్తిలో శ్రీకృష్ణుడిని, బలరాముడిని, భీష్ముడు మొదలైనటువంటి పెద్దలనంతా పూజించాడు. అలా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు దగ్గరుండి ధర్మరాజు చేత రాజసూయ యాగాన్ని పూర్తి చేయించాడు. దగ్గర ఉండి యాగాన్ని రక్షించాడు. ధర్మరాజు యజ్ఞం పూర్తి అయిన తర్వాత అవభృత స్నానం చేయించాడు. అప్పుడు రాజులందరూ వచ్చి ఇలా అన్నారు: ఓ ధర్మరాజా, దైవానుగ్రహంతో నీ యాగం బ్రహ్మాండంగా సాగింది. నువ్వు వృద్ధి చెందావు, సంపదలను పొందావు, సార్వభౌముడి అయ్యావు. నీ వంశ ప్రతిష్టను ఈ యాగంలో వృద్ధి చేశావు, ధర్మాన్ని ఆచరించావు. మా కోరికలు తీరాయి. ఈ సత్కారాలతో మేము సంతోషించాం. ఇక మేము మా రాష్ట్రాలకు బయలుదేరుతాం. అనుజ్ఞ ఇవ్వు అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.